ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 14. సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 10వ వచనం. సౌలు మొదట దేవుని స్వరమును వినినప్పుడు, ప్రభువా, నేనేమి చేయవలెనని అడిగెను. అందుకు ప్రభువు, నీవు దమస్కునకు వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడుననెను. అతడు ప్రాముఖ్యత వహించిన వాడైనను దేవునికి విధేయుడై దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేయవలసి ఉండెను. ప్రభు అతనికి ముఖాముఖిగా ఎక్కువ విషయములను చెప్పలేదు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనం. ప్రభు అననీయ అను తెలియని వ్యక్తిని సౌలు యొద్దకు పంపెను. అననీయ ఒక సామాన్యమైన వ్యక్తి, అపోస్తలుడు కూడా కాదు. అతని గురించి మనకు అంత ఎక్కువ తెలియదు. రక్షణ మార్గమును గూర్చి సౌలుకు ప్రభువు తానే స్వయంగా వివరించి ఉండవచ్చును. కానీ అట్లు చేయక అననీయను సౌలునొద్దకు పంపెను. అననీయ మాటలు సౌలునకు దేవుని స్వరమై ఉండెను. సౌలు తన్ను తాను తగ్గించుకొని అననీయ బోధించినదంతయు నమ్మెను. ఈ ఆశ్చర్యకరమైన మార్గమును నేను ఎరిగితిని. నా పాపములు క్షమించబడినవి. నా కొరకే మరణించిన వానిని నేను హింసించితినని సౌలు గ్రహించెను. అప్పుడు అననీయ ద్వారా బాప్తిస్మము నొందెను. అప్పటి నుండి అనేక పర్యాయములు అతడు దేవుని స్వరమును వినగలిగెను. పౌలు తన జీవితమంతయు దేవుని స్వరమును వినుచు తన పరిచర్యను దైవ చిత్తానుసారముగా చేసెను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం. పౌలు బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నించినప్పుడు యేసు ఆత్మ అతనిని వెళ్ళనీయలేదు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 7వ వచనం. 9వ వచనములో మాసిదోనియాకు రమ్మని పౌలునకు దర్శనము కలిగెను. ఈ విధముగా దేవుని స్వరమును వినుచు పౌలు తన పరిచర్యను సాగించెను. ఆయన స్వరము వినుటను నేర్చుకునుట ఎంత ధన్యత! ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.